మా అమ్మా నాన్నకి మేము 4 పిల్లలం, నేనే 4వ వాడిని. రేయ్, మన యేసుక్రీస్తులానే పేదవాళ్ల కోసం ప్రాణం అర్పించిన వ్యక్తి అతను. ఇక్కడ కూడా ఉన్నారు పేదవాళ్ళు. సదాశివం లాంటి చెత్తనా కొడుకులు ఊళ్ళు ఏలుతున్నప్పుడు ఇక్కడ అహింసతో ఎటువంటి పని లేదురా. హింస మాత్రమే కావాలి, రక్తానికి రక్తమే బదులు. దీన్ని ఇలా చేతిలో పట్టుకున్నప్పుడు ఇదేమిటో తెలియదు. కొండచెలు ఎక్కుతున్నట్టు లోపలకు ధైర్యం వస్తుంది. ఆ తర్వాత మామిడి తోట కాదు, ఎంత పెద్ద పుడింగ్ వచ్చినా మనకి ఒక్కటే. ఎక్కడికి రా రా నాన్న, ఏనుగు నాన్న. అడవిలో ఏనుగు రాక మీ తాత వస్తాడా? ఇదిగో పట్టుకో, అది తీసి దానిలో పెట్టు. నాన్న రారా, నీకు ధైర్యం ఉంటే ముందుకురా. నువ్వు మమ్మల్ని అలా బెదిరించాలనుకోవద్దు. ధైర్యం ఉంటే రా చెప్తానా. ఏంటి భయపెట్టేస్తున్నావా? తగలబెట్టేస్తాను నిన్ను. వెళ్ళు. ధైర్యంగా చెప్పరా. నువ్వు పెద్ద పుడింగ్ అయితే రారా. వెళ్ళు. పోరా పో. వెళ్ళు. పో. పట్టుకో. మనిషికుండే ధైర్యం ముందు ఏది ఏమీ చేయలేదురా. ఇటువంటప్పుడే ఆత్మధైర్యం వస్తోంది. ప్రపంచంలో ఎవరూ మనల్ని ఓడించలేరు. ఎన్ని రోజులు వాళ్ళ రౌడీజాన్ని మనం భరించాలి? ఇందులో ఎలాంటి మార్పు రాదా? దానికి మనందరం కలిసి ఉండాలి. మా నాన్నగారి మాటలు నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. ఊర్లో ప్రతి ఒక్కరికి ఆవేశాన్ని నింపాయి. వారికి ద్రోహం చేస్తున్న మామిడి తోట సదాశివానికి వ్యతిరేకంగా మా నాన్నగారు ఊరి వారందరినీ ఏకం చేశారు. ఇంకొంచెం పైకి లేపాలి. ఇంకా అది లేపండి. నాన్నగారి నేతృత్వంలో ఆ ఊరిలో ఒక జెండాని పాతాం. అదే ఆ ఊరిలో కార్మికుల ఐకమత్యాన్ని సూచించే ఒక ఎర్ర జెండాగా దాన్ని మేము గుర్తించాం. ఏంట్రా మీ కమ్యూనిజం ఇక్కడ? రేయ్, ఇది మామిడి తోట సదాశివం ఊరు. ఇక్కడ ఏ పార్టీ వద్దు, జెండా వద్దు. తీసుకొని పోరా. చేశాడు ఒక లీడరు. వీడిని తీసి పడేయండిరా. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మిక ఐక్యం జిందాబాద్. కార్మికుల ఐక్యత జిందాబాద్. కార్మిక ఐక్యం జిందాబాద్. కార్మికుల ఐక్యత జిందాబాద్. కార్మిక ఐక్యం జిందాబాద్. కార్మిక ఐక్యం జిందాబాద్. కార్మికుల ఐక్యత జిందాబాద్. కార్మిక ఐక్యం జిందాబాద్. ఇది ఇలాగే ఎగురుతుంది. ఎవడైనా ముట్టుకుంటే ఇరిగిపోతుంది. ఇంక్విలాబ్ జిందాబాద్. 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 సార్, ఇదిగో వీడి కూడా తీసుకెళ్ళండి. ఇంక్విలాబ్ జిందాబాద్. ఇంక్విలాబ్ జిందాబాద్. ఇంక్విలాబ్ జిందాబాద్. ఇంక్విలాబ్ జిందాబాద్.